పార్వతీదేవి గణేశుణ్ణి మరియు శివుణ్ణి మర్చిపోయిందని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడితో, స్వామి, ఈరోజు నా పుట్టినరోజు కదా, మన ప్రేమని ఇంకా పెంచుకోవడానికి నేను ఒకటి కోరుకుంటాను, నాకు అది తెచ్చి ఇస్తారా అని అడుగుతుంది. శివుడు నవ్వుతూ, చెప్పు పార్వతి, నీకేం కావాలో అది ఇస్తాను అంటాడు. పార్వతీదేవి, నా కోసం మీరు ఒక చీర తీసుకొస్తారా అని అడుగుతుంది. ఓ అంతేనా, ఉండు, వెంటనే తీసుకొస్తాను పార్వతి అని కైలాస పర్వతాన్ని దిగుతూ ఉండగా మార్గ మధ్యంలో ఇంద్రదేవుడు అడ్డు వస్తాడు. ఇంద్రదేవుడు శివుణ్ణి చూసుకోకుండా ఆయనని హేళన చేయడంతో శివుడు తన మూడో కన్ను తెరుస్తాడు. ఆ అగ్నిజ్వాలలు ఇంద్రదేవుణ్ణి వంశం చేయబోతుండగా ఇంద్రదేవుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ వేడుకుంటాడు. శివుడు శాంతించి ఆ అగ్నిజ్వాలల్ని ఒక సముద్రంలోకి వదులుతాడు. ఇదంతా జరగడంతో శివుడు పార్వతీకి ఇచ్చిన మాట మర్చిపోయి ఇంటికి వస్తారు. పార్వతీదేవి ధ్యానంలో ఉంటూ శివుడి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శివుడు వస్తాడో పార్వతీదేవి ఆనందంతో శివుణ్ణి హత్తుకొని, ఎక్కడ స్వామి చీర తెచ్చారా అని అడుగుతుంది. శివుడు తన ఖాళీ చేతులను పార్వతీకి చూపించి, మర్చిపోయా పార్వతి, నన్ను క్షమించు అని చెబుతాడు. పార్వతీదేవి బాధపడుతూ, స్వామి, తప్పు జరిగిపోయింది, మీరు ఖచ్చితంగా నేను అడిగినవి తీసుకొస్తారనుకొని మీరు కాని చీర తీసుకురాకపోతే నా జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని అనుకున్నాను స్వామి, ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను మర్చిపోతాను అని అంటుంది. శివుడి బాధతో ఏం చేయాలో అర్థం అవ్వదు. వెంటనే పార్వతీదేవి ఆమె జ్ఞాపకాలన్నీ మర్చిపోయి, ప్రభుకి నమస్కారం, మీకు ఏమి సేవలు చేయాలి అని ఇంట్లో ఒక దాసిలాగా పనులు చేస్తూ ఉంటుంది. అది శివుడు చూసి గుండె పగిలిపోయినంత అయిపోతుంది. అలా కొంత సమయం తర్వాత గణేశుడు అక్కడికి వచ్చి, తండ్రి గారు, అమ్మెక్కడా అని అడగగా, గణేశ, నేను చేసిన ఒక తప్పు వలన మీ అమ్మకి నేనెవరో గుర్తుకు లేదు, అలాగే నువ్వెవరో కూడా గుర్తుకు లేదు నాయన అని అనగా గణేశుడు బాధతో ఏడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళ్తాడు. పార్వతీదేవి గణేశుని చూసి నమస్కరించి, ఎవరు బాబు మీరు అని అడుగుతుంది. అది వినగానే గణేశుని కళ్ళలో నీరు వచ్చేస్తుంది. అమ్మా, నేను నీ కొడుకుని అని ఎంత చెబుతున్నా కూడా ఆమెకి ఏమీ గుర్తుకు రాదు. నీకెందుకు ఏనుగు తల ఉంది అని ఏమీ తెలియనట్లు అంటూ ఉంటుంది. ఇది విని గణేశుడు ఇంకా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిన విషయం చెబుతాడు. విష్ణు ఆయన దివ్య దృష్టి ఉపయోగించి మొత్తం విషయం తెలుసుకొని లక్ష్మీదేవికి ఇదంతా చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆమె చేతులతో ఒక చీర తయారు చేసి ఆ చీరను శివుడికి ఇచ్చి, ఇది పార్వతీకి ఇవ్వండి అని అంటుంది. శివుడు ఎప్పుడైతే ఆ చీర పార్వతీకి ఇస్తాడో, పార్వతీదేవి ఎప్పుడైతే ఆ చీరను పట్టుకుంటుందో పార్వతీదేవి గతం మొత్తం గుర్తుకు వచ్చి వెంటనే గణేశుని హత్తుకుంటుంది.